నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ 12వ తారీఖున 2 సినిమాలు ఢీ కొనబోతున్నాయి. అయితే రెండిట్లో పెద్ద సినిమాలా అంటే తేజ సినిమా ఏదైతే ఉందో మిరాయ్, ఇది చాలా పెద్ద సినిమా కింద చూడొచ్చు. కానీ కిష్కింధపురి అని చెప్పి సడన్గా వచ్చేసారు వీళ్ళు. సో ఈ మధ్యలో కాంతా అనే సినిమా కాస్త కొంత పోస్ట్ పోన్ అయిందని చెప్పేసి అయితే అర్థమవుతుంది. సో రెండింటికి సినిమాలకి అంటే అటు పక్క కిష్కింధపురి కావచ్చు, ఇంకో పక్క మిరాయి కావచ్చు, అంచనాలు దేనిపైన ఉన్నాయి, దేనికి బిజినెస్ జరిగే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? అంటే సినిమా ముందే బిజినెస్ జరిగిపోయింది. మిరాయి సినిమాకి భారీ బిజినెస్ జరిగింది. అటు పక్క నుంచి కరణ్ జోహార్ కానీ, ఇటు పక్క నుంచి కన్నడ వాళ్ళ పెద్ద నిర్మాత అమ్మలి వాళ్ళు కానీ, వీళ్ళందరి సపోర్ట్తో ఈ సినిమా అయితే ఉంది. పెద్దగా చెప్పాలంటే పెద్ద సినిమానే, దాదాపు 300 కోట్ల బడ్జెట్తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు రాజీ పడకుండా తీశారు ఈ సినిమాని. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉంది. పైగా దీని సెన్సార్ రిపోర్ట్స్ కూడా దాదాపు పాజిటివ్ రిపోర్ట్స్ దీనికి ఉన్నాయి, కిష్కింధపురి కూడా పాజిటివ్ రిపోర్ట్సే ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో ఏంటంటే ప్రధానంగా నిడివి 2 గంటల 49 నిమిషాలు నిడివి అని చెప్తున్నారు మిరాయికి. పర్లేదు, కొంత రీజనబుల్ నిడివే. ఇక ఈ కిష్కింధపురి సినిమాకి ఏమో 2 గంటల 5 నిమిషాలు నిడివి అని చెప్తున్నారు, అంటే తక్కువ నిడివితో. ఈ మధ్యకాలంలో తక్కువ నిడివి ఉన్న సినిమాలు కొద్దిగా క్లిక్ అవుతున్నాయి. మరీ 2.5 గంటలు 3 గంటల్లో సినిమాలు కాకుండా మన లిటిల్ హార్ట్ సినిమా కూడా 2 గంటల 7 నిమిషాల సినిమానే. ఇప్పుడు కిష్కింధపురి కూడా హారర్ సినిమా ఇది, అది 2 గంటల 5 నిమిషాలు అని చెప్తున్నారు రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ తేజ సజ్జాకిను బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి మధ్యలోనే ఒక మిడిల్ రేంజ్ హీరోలుగా చెప్పాలంటే వీళ్ళు ఢీకొంటున్నట్టుగా చెప్పాల్సి వస్తుంది. అనుపమ పరమేశ్వర్ కూడా దీని మీద, ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకుంది ఆవిడ. హారర్ ఎలిమెంట్ కాబట్టి చాలా భయపెట్టే సినిమా అంటున్నారు వాళ్ళు. ట్రైలర్లో చూసుకున్నా కానీ, ఆ విజువల్ చూసినా కానీ, అంటే విఎఫ్ఎక్స్ పరంగా చూసుకుంటే పెద్దగా విఎఫ్ఎక్స్ లేదు, కానీ వాళ్ళైతే ఫుల్ నమ్మకంతో ఆ కిష్కింధపురి మీద ఉన్నారు. ఈ సినిమాకి వచ్చేసరికి విఎఫ్ఎక్స్తో పాటు కథాపరంగా ఇది 9 గ్రంథాలు అంటాం, పైగా ఇది దాదాపు 9 భాషలో రిలీజ్ అవటం కానీ, పాన్ ఇండియా స్థాయిలో భారీగా 2Dలో 3Dలో సినిమా రిలీజ్ అవటం కానీ, ఇవన్నీ హైలైట్ అంశాలుగా ఈ సినిమాకి చెప్పుకోవాలి. అంచనాల పరంగా చూసుకుంటే మిరాయికి ఎక్కువ అంచనాలు ఉన్నాయి. కిష్కింధపురికి ఏంటంటే సడన్గా లైమ్ లైట్లోకి వచ్చింది, మరి చెప్పలేము కూడా. సో వాస్తవం చూసుకునే గతంలో కూడా ప్రేమ కథ చిత్రం కావచ్చు, ఇప్పుడు రాబోతున్న రాజాసాబ్కి, ఈ రెండింటి అంటే మారుతి డైరెక్షన్లో వచ్చిన ఈ 2 సినిమాలకి కొంత కిష్కింధపురి కొంత బ్యాలెన్స్, అంటే దాంతో కొంత కలెక్షన్స్ కలుస్తున్నాయని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? ఈ మధ్య హారర్ ఎలిమెంట్లు ఏంటంటే కొద్దిగా మినిమం గ్యారంటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి హారర్ ఎలిమెంట్లోకి వెళ్ళారు. అది మరి ఎలా ఉంటుందో చెప్పలేము. ఇంకొకటి ఏంటంటే మిరాయికి వచ్చేసరికి ఓయ్ బుంది బేబీ అనే సాంగ్ ఈ మధ్యన బాగా పాపులారిటీ వచ్చింది ఆ సినిమా పాటకి. కానీ ఆ పాటను సినిమాలో తీసేశారని టాక్ అయితే ఒకటి వచ్చింది. అంటే సందర్భం లేకపోవడమో, లేకపోతే నిడివి పరంగా కానీ, ఏదైనా లింక్ సరిగ్గా లేకపోవడం కానీ, కథాపరంగా ఎడిటింగ్లో అది తీసేశారనే టాక్ అయితే ఉంది. సినిమాలో ఉందా లేదా తెలియదు, కానీ పాట అయితే చాలా వైరల్ అయింది. ఈ పాట లేకపోవడం లోటుగా భావిస్తారా, అంటే కథను డిస్టర్బ్ చేస్తుందేమో అనే ఉద్దేశంతో తీశారా తెలియదు, కానీ పాట లేదు అన్నట్టుగా అంటున్నారు. ఒకవేళ తర్వాత ఏమైనా కలుపుతారా? సాధారణంగా పాట లేకపోతే ఏమవుతుందంటే లాస్ట్లో సినిమా అయిపోయిన తర్వాత ఒక సందర్భాన్ని క్రియేట్ చేసుకుని పాట వేసి టైటిల్స్ వేసే సందర్భాలు కూడా ఉంటాయి. అలా కూడా వేయచ్చు, మంచి పాట ఉన్నప్పుడు అలా వేసుకోవచ్చు. మరి అదొకటి వినిపిస్తున్నమాట. సో అదేగాక ఇంత మంచి పాట, అదేగాక జనాల్లోకి అందరికి వెళ్ళిపోయిన పాట డిలీట్ చేసే ఆప్షన్స్ ఉన్నాయంటారా అంటే ఏం చెప్తారు? అంటే ఎడిటింగ్లో కథకి కొంత డిస్టర్బ్ చేస్తుంది, కథ సీరియస్గా సాగుతున్న కథని ఈ పాట డిస్టర్బ్ చేస్తుందని భావన ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసేస్తారు. అదే జరిగిందేమో అనిపిస్తుంది. ఎంత మరి వైరల్ అవుతుంది వార్త ఇప్పుడు అది, ఈ పాట లేదు అనేది. ఇంత వైరల్ అయిన పాట లేకపోవడం అనేది మరి పెద్ద లోటుగా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకో పాట రిలీజ్ చేశారు నిన్న, అది చాలా సీరియస్గాను చాలా ఎమోషనల్గాను, ఎందుకంటే డివోషనల్ టచ్ ఉంది సినిమాలో. ఆ లాస్ట్లో డివోషనల్ టచ్ ఉంది. ఆ పాత్ర మహేష్ బాబు చేశారా అంటే అది కాదనే సమాధానం చెప్పారు. శ్రీరాముడు సంబంధించిన ఎలిమెంట్ ఏదో పెట్టారు వాళ్ళు, రామతత్వాన్ని చివరి లింకప్ చేసుకున్నారు. కాబట్టి ఎంత సీరియస్గా వెళ్ళే సబ్జెక్ట్లోంచి మరి ఇట్లాంటి పాట పెట్టడం వేస్ట్ అనుకున్నారో తెలియదు, కానీ మొత్తానికి అయితే ఇంకో పాట చాలా మంచి డెప్త్ ఉన్న పాట, అది డివోషనల్ టచ్ ఉన్న సాంగ్, అది రిలీజ్ చేశారు, అది బాగుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే ఈ సినిమాకి సంబంధించి రాబోతున్నటువంటి ఒక ప్యాటర్న్ చూసుకున్నా సరే కొంత డిఫరెంట్గా మనకు కనిపిస్తూ వస్తుంది. సో ఏ లైన్లో వెళ్తున్నాయి సినిమాలు అని చెప్పి, వాస్తవానికి ఒక హర్రర్ కామెడీ ఒకవైపు అయితే, ఇంకో పక్కన వచ్చేసి పూర్తిగా ఫ్యాంటసీ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మళ్ళీ ముఖ్యంగా మనం మంచు మనోజ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో ఏం చెప్తారు? మంచు మనోజ్ పాత్ర బ్లాక్ స్వాడ్ అనే పాత్ర, అతను చాలా ఈ పాత్ర రావడం మీద చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే వైజాగ్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆయనకి చాలా రుణపడి ఉంటాను విశ్వప్రసాద్ గారికి అని చెప్పి ఆయన మాట్లాడటం కానీ, అలాగే తేజ సజ్జాతో యాక్ట్ చేయటం దీని మీద కానీ, ఆ బ్లాక్ స్వాడ్ అనే పాత్ర అయితే చాలా హైలైట్ అవుతుందని చెప్తున్నారు. ఇవి ఇట్లాంటి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో అతని కెరీర్ కూడా ఇది కీలకమని చెప్పాల్సి వస్తుంది. ఓకే.
సినిమా పరంగా చూసుకుంటే చాలా సన్నివేశాలు, ముఖ్యంగా ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్, వాళ్ళు శ్రీలంకలో చేసిన ట్రైన్ ఎపిసోడ్ ఈ సినిమా కథాగమనాన్ని మలుపు తిప్పే ఎపిసోడ్ అని చెప్తున్నారు, అది హైలైట్ అని చెప్తున్నారు. కాబట్టి హైలైట్ అంశాలు ఎక్కువ ఈ మిరాయిలో ఉన్నాయి. హారర్ అంశాలు ఎక్కువ, హారర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా. అనుపమ పరమేశ్వర్ మరి హారర్ ఎలిమెంట్తో ఉన్న సినిమా, ఆవిడ కూడా చాలా దీని మీద చాలా నమ్మకంతో ఉంది కిష్కింధపురి మీద. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. సో 12వ తారీఖు రాబోతున్న ఈ 2 సినిమాల పైన ఏదైనా ఒక సినిమా ఎంచుకోవాలంటే ఏం చెప్తారు? అంటే చాలా వరకు బుకింగ్స్ పరంగా చూసుకుంటే అందరూ మిరాయినే ఎంచుకుంటున్నారు. బుకింగ్ స్పీడ్గా మిరాయికే ఉన్నాయి. నిన్న స్టార్ట్ అయింది మిరాయి, కిష్కింధపురి ఇవాళ బుకింగ్ స్టార్ట్ అయింది. మిరాయికి థియేటర్ల పరంగా చూసుకుంటే ఒక్కొక్క థియేటర్ వదులుతున్నారు వాళ్ళు. అంటే ఫాస్ట్గా బుకింగ్స్ అయితే లేవు, కిష్కింధపురికి లేవు, మిరాయికి కూడా ఫాస్ట్గా బుకింగ్స్ అయితే లేవు. కానీ సినిమా టాక్ మీద డిపెండ్ అయ్యి బుకింగ్స్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వారం వచ్చేసరికి లిటిల్ హార్ట్స్ ఒకటి డామినేట్ చేస్తుంది. కొత్తలోక 200 కోట్ల బరిలోకి దిగిపోయి 200 కోట్లు కొల్లగొట్టేసింది కొత్తలోక. లిటిల్ హార్ట్స్, కొత్తలోక, ఈ మహావతార్ నరసింహ చాలా కాలం అయిపోయింది కాబట్టి దాదాపు 50 రోజులు దగ్గర పడిపోతుంది కాబట్టి ఈ మహావతార్ నరసింహ ఛాయిస్ ఉండదు. కానీ ఈ లిటిల్ హార్ట్స్ ఎఫెక్టును కొత్తలోక ఎఫెక్టు కొంత కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఏదేమైనా టాక్ను బట్టే ఇక జనాలు థియేటర్కి వెళ్ళాలా లేదా. మిరాయి అనే సినిమాని కంపల్సరీగా థియేటర్ చూడాల్సిన సినిమా. మిరాయి అయినా కిష్కింధపురి అయినా సినిమా బాగుంటే థియేటర్లో చూస్తారు. అలాంటి చిన్న సినిమా లిటిల్ హార్ట్స్నే థియేటర్కి వెళ్ళి చూస్తున్నారంటేనే బుకింగ్స్ పరంగా చూసుకుంటే లిటిల్ హార్ట్స్ బుకింగ్స్ ఇంకా డామినేట్ చేస్తున్నాయి. అప్పుడు ఈరోజు రేపు ఇదైనా కానీ ఎల్లుండి నుంచి ఈ సినిమా టాక్లు వస్తే కానీ వీకెండ్లోకి వస్తే కానీ చెప్పలేము. సో చూద్దామండి. ఖచ్చితంగా ఏదైతే మిరాయి కావచ్చు, అదేవిధంగా 12వ తారీఖున కిష్కింధపురి కావచ్చు, ఈ 2 కూడా ఏ సినిమా హిట్ అవబోతుంది, అంచనాలు ఎలా ఉండబోతున్నాయో, సో రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. నమస్తే. నమస్తే అండి.